చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 మధ్యలో అరాచకపు పాలన చేసిన జగన్ రెడ్డి మీద విరక్తి చెందిన ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు 4వ తారీఖున. ఆ 4వ తారీఖున ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారంటూ జగన్ రెడ్డి దండుపళ్ళెం బ్యాచ్ ఒక కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమం సందర్భంగా అంబటి రాంబాబుని తన ఇష్టానుసారం 100 మందితో దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు నిలవరించారు. ఆ పోలీసుల మీద తిరగబడ్డ అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. దాని మీద కేసు బుక్ అయింది. ఆ కేసు బుక్ అయిన సందర్భంగా ఈయన కుల ప్రస్తావన తీసుకొస్తాడు. కులానికి దానికి సంబంధం ఏముంటుంది, ఎందుకు ఉంటుంది? పార్టీ కార్యక్రమానికి కులానికి సంబంధం ఏంటి? మంత్రిగా చేశాడు, అంతకుముందు ఏదో పదవులు ఎలగబెట్టాడు. అలాంటి వ్యక్తి నీచాతి నీచంగా దిగజారిపోయి ప్రతిదానికి కుల రాజకీయాన్ని తీసుకురావటం, కుల ప్రస్తావన తీసుకురావటం ఎంతవరకు సబబు? సమాజం పట్ల వీరికి ఉన్న బాధ్యత ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన చైతన్యరథం వీక్షకులు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. అంబటి రాంబాబులు అంటాడు, కులాలు అంటారు, ఇంకోటి వచ్చి మతాలు అంటాడు. వీళ్ళ నీచ రాజకీయాన్ని ఎలా విశ్లేషిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే మీరు చెప్పిన మూడిటికి ప్రత్యేక అండి. ఎక్కడ రాజకీయ లబ్ధి పొంది వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకి శవం కూడా ఒక రాజకీయ లబ్ధి పొందటానికి కావాల్సిన ఒక మూల వస్తువు. ఏ శవం అన్న కానివ్వండి, వెళ్ళిపోయి అక్కడ తలబెట్టేసి అందులో ఏంటి ఎలా చనిపోయాడు, ఎవరు ఏమన్నా మాకు ఏమన్నా కాసేపు మీ శవాన్ని అద్దెకిస్తారా, దీన్ని మేము రోడ్డు మీద పెట్టుకుని ఏదో కాసేపు మేము నినాదాలు చేస్తాము, ఒక అరగంట సేపు మాకు అవకాశం ఇవ్వండి అని వెళ్ళి అడుగుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి నీచానికి దిగజారారో అర్థం చేసుకోండి. ఇదేది అనర్హం కాదు వాళ్ళకి. ఒక శవం ఉంటే అంటే వివేకానంద రెడ్డి గారి శవాన్ని, వివేకానంద రెడ్డి గారి హత్యని చూసిన తర్వాత వాళ్ళకి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళటానికి కూడా పనికొస్తుంది ఈ శవం అనేది బాగా అర్థమైంది. అట్లాగే 3 ప్రాంతాల మధ్యలో కనుక ఈ రాజధాని చిచ్చు పెడితే 3 ప్రాంతాల ప్రజలు మనకు ఓటేస్తారు. ఇక చంద్రబాబు నాయుడు కానీ ఇంకొక పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగించలేదు. మనం ఎట్టాగు పెట్టే రాజధానులు ఉండవు, ఆ రాజధానులు చూపిస్తూ మన కాలక్షేపం చేద్దాం, రాజకీయ కాలక్షేపం. అందుకే చిన్న ఇంటరప్షన్ అండి, మళ్ళీ మర్చిపోతాం. ఇప్పుడు మీరు అన్నట్టు శవ రాజకీయాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోయేవాళ్ళు వీళ్ళు. వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తాం, రాజన్న కోసం మేము చనిపోయామని. గుండెపోటు వచ్చి చనిపోయినా రాజన్న కోసమే, యాక్సిడెంట్లో చనిపోయినా రాజన్న కోసమే, ఆత్మహత్యలు చేసుకున్నా రాజన్న కోసం. ఎలా చనిపోయినా బతిమాలో డబ్బులు లొంగ తీసుకున్నాం, ఏదో రకంగా రాజన్న పేరు పెట్టుకుని 100 మంది చనిపోయినట్టు నటించారు, నాటకాలు ఆడారు. సొంత కుటుంబంలో మాత్రం ఒక్కళ్ళు కూడా జ్వరం రాలా. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది అభిమానులు అక్కడ పావురాల గుట్ట దగ్గరికి స్కూటర్లు వేసుకుని, మోపేడ్లు వేసుకుని, సైకిళ్ళు వేసుకుని అన్న వెళ్ళారు. కానీ ఆయన ప్యాలెస్లో వదిలిపెట్టి ఇక్కడ తండ్రి అధికార నివాసంలోంచి బయటికి రాలా. తెలియదు, అక్కడ కూడా లేడు, ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత ఆయన ఈ సంతకాల ఉద్యమం మాత్రం నడిపించాడు తను ముఖ్యమంత్రిగా చేయమని. అసలు అప్పుడు బొంబాయిలో ఉన్నాడని కూడా చెబుతున్నారు, అది వేరే పని మీద ఏదో ఉన్నాడని. సరే, అది అట్లా ఉంచండి. మీరు అన్నట్టు ఆ కార్యక్రమం, ఓదార్పు కార్యక్రమం అనేది సాక్షి పత్రిక, సాక్షి టీవీ వాళ్ళు ఒక ఉద్యమంలాగా నిర్వహించారండి. ప్రతిసాట అదే సెట్టింగ్, సాపేసి సోది చెప్పినట్టు వాళ్ళ ముందు వీళ్ళు కూర్చోవటం. వాళ్ళ ఎంతకాలం జరిగిందండి ఓదార్పు? ఎవరు చనిపోయారు, ఎవడు ఏంటో తెలియదు. కానీ ఇవాళ వాళ్ళకి ఎప్పుడన్నా వీళ్ళు వెళ్ళి మళ్ళీ పలకరించిందా, ఏదన్నా సహాయం చేసిందా అంటే అది కూడా లేదు. అప్పుడు కూడా చేయలేదు, అప్పుడు లేదు. అదే అంటున్నా, ఏం లేదండి. తను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడు కేవలం. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం. మొన్న పోలీసుల్ని కొడితే 3 గంజాయి బ్యాచ్ వాళ్ళు అది మర్చిపోయి పోలీసులను కొట్టింది లేదంట, పోలీసులు వాళ్ళకి కాళ్ళ మీద లాఠీతో కొట్టారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు. అది ఇంకోటి ఏంటంటే, వాళ్ళు నేరాలు చేసిన విషయాలు ఒప్పుకుంటాడు, వాళ్ళు నేరస్తులేనని, మళ్ళీ వాళ్ళని పరామర్శిస్తున్నాడు. కానీ మొన్న తెనాలి ఇష్యూ మాత్రం ప్రజల మనోభావాలు గట్టిగా దెబ్బతిన్నాయండి. ఇతను రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో ఈ గంజాయి తాగిన నేరస్తులను కూడా మద్దతు ఇచ్చే దశకి దిగజారాడు.
పోలీసు వ్యవస్థ కూడా నివ్వెరపోయింది. అంటే పోలీసుల మీద ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించమని ఇప్పుడుదాకా ప్రకటనలే ఇస్తున్నాడు, కానీ ఇవాళ దాడి చేసిన వ్యక్తులకి వెళ్ళి భౌతికంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చెప్పి మీరు ఇలా కొనసాగించమని ప్రోత్సహిస్తున్నాడంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడే కాదు, ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా 14 నుంచి 19 వరకు పనిచేశాడు. ప్రజల పట్ల బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇవాళ ఇటువంటి నేరస్తులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోతున్నాడంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం అండి. ఇప్పుడు మీరు అడిగారు అంబటి రాంబాబుదని. అంబటి రాంబాబుని చూస్తుంటే మొద్దు సీన్ అని జైల్లో చనిపోయాడు, మీకు తెలిసే ఉంటుంది. డంబుల్స్ పెట్టి కొట్టి చంపారు. అతను పరిటాల రవి కేసులో ప్రధాన నిందితుడు, ఆల్మోస్ట్ ఏకైక నిందితుడు. అయితే అతను కూడా ఏమనుకున్నాడంటే మద్దుల చెరువు సూరికి కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక స్టేట్మెంట్, బావకళ్ళల్లో ఆనందం చూడాలని. ఇప్పుడు రాంబాబు పరిస్థితి కూడా అట్లాగే ఉందండి. జగన్మోహన్ రెడ్డి బావకళ్ళల్లో ఆనందం కోసం ఇవాళ ఆయన ఆ కార్యక్రమం తీసుకుని, వెనుపోటు కార్యక్రమం అని ఆయన దోనాళ్ళు వెళ్ళొచ్చు, కానీ తను ఒక గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు అనే ఒక ఏకైక వ్యక్తి ఈ పార్టీ తరపున వీర ఉద్యమం చేస్తున్నాడనే ఒక బిల్డప్ కోసం పోలీస్ అధికారుల మీద ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి, ఆ రెచ్చిపోయిన దీంట్లో తన మీద ఏదైనా దౌర్జన్యం చేస్తే దాన్ని హైలైట్ చేసి దాన్ని ఒక ఇష్యూగా చేయాలనుకున్నాడు. కానీ పోలీసులు చాలా సంయమనం పాటించారు. ఎందుకు పాటించారంటే ఇతను ఎందుకు చేస్తున్నాడో అర్థమైంది. ఇప్పుడు అదే గుంటూరు జిల్లాలో గోరంట్ల మాధవ్, మీకు గుర్తెచ్చుకోండి, అనంతపూర్ ఎక్స్ఎంపీ అండ్ పోలీస్ ఆఫీసర్, మాజీ పోలీస్ అధికారి. అప్పుడు తెలుగుదేశం కార్యకర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ కాన్వాయ్ మీద దాడి చేశాడు. అప్పుడు కూడా పోలీసులు అతను ఒక మాజీ ఎంపీ అని, రెండోదేమో ఒక మాజీ పోలీస్ అధికారిని సంయమనం పాటించి సార్ అని గౌరవించారు. అసలు నిజానికి అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. అతను కనీసం లాఠీలతో అయినా కొట్టచ్చు, లేదు అంటే కనుక వెంటనే ఓవర్ పవర్ చేసేసి ముందు బేడీలు వేసేయాలి. ఎందుకంటే అతను ఆ కిరణ్ మీద దాడి చేయడానికి, పోలీసు వాహనాల మీద ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సందర్భంలో పోలీసులు విఫలమయ్యారని వాళ్ళు సస్పెండ్ అయ్యారు. నిన్న కూడా మళ్ళీ ఇతని మీద చేయి చేసుకుంటే మళ్ళీ ఇదేం కంపు అవుతుందో అని వాళ్ళు సంయమనం పాటిస్తే ఇంకా దాన్ని అదునుగా తీసుకుని రెచ్చిపోయాడు. తను ఇది పాచిక పారలేదు కాబట్టి ఇవాళ దాన్ని ఒక కులవర రంగు తీసుకొస్తున్నాడు. కులవర రంగు ఏముంది, నువ్వేమన్నా ఎస్సీవా ఎస్టీవా? గతంలో మీ టైముల్లో ఎస్సీ ఎస్టీలని వెంటబడి చంపారు ప్రతి వర్గాన్ని. అలాంటి పరిస్థితి వాళ్ళు లేదే. నువ్వు కనుక అలాంటి వివక్ష నీ పట్ల కనుక ఉంటే పోలీసుల్ని నువ్వు నిన్న విజువల్స్ అందరూ 2 రాష్ట్రాల్లో కూడా చూశారు కదా. ఒక మాజీ మంత్రి అయ్యుండి గతంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తివి నువ్వు, ఒక సీనియర్ శాసనసభ్యుడివి. నువ్వు పోలీసుల మీద ఆ రకంగా ఒక తాగుబోతులు కనుక సారా దుకాణం దగ్గర తాగి ఎట్టా మాట్లాడతారో బాధ్యతారహితంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే కూడా వాళ్ళు సంయమనం పాటిస్తే ఇవాళ నీకేం కులం తక్కువ వచ్చిందని వాళ్ళ మీద మాట్లాడుతున్నావు. నిన్న వాళ్ళు కనుక అదే భావన కనుక ఉంటే కనుక నిన్ను కొట్టాలి ఎవడైనా. ఈ పోలీస్ అధికారులు కూడా మన బిడ్డలే, వాళ్ళేమి బయట నుంచి రాలి, వాళ్ళకి సీము నెత్తురుంది. నువ్వు అలాంటి మాటలన్నా కూడా ఎందుకు సహించారు? నీ మీద గౌరవంతో. అంతేగాని నే ఫలానా సామాజిక వర్గం, వాళ్ళే సామాజిక వర్గం ఎవరికన్నా తెలుసా? మొన్న చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ కొడితే మీరు వెళ్ళి వాళ్ళ నిందితుల్ని మద్దతు ఇచ్చారు. చిరంజీవి సామాజిక వర్గం ఎవరికన్నా తెలుసా? కానిస్టేబుల్ అని తెలుసు. అట్లాగే వాళ్ళు పోలీస్ అధికారులు డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు మీరు పోలీసులు గొడ్డలోడ తీసిమని కొడతామని కూడా మీరు పదే ప్రకటనలు ఇస్తున్నా కూడా వాళ్ళు ఓర్చుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్న వాళ్ళ గుడ్డలోడ తీయటానికి, వాళ్ళ టోపీలు ఎగరగొట్టడానికి ప్రయత్నించాడు అతను. మీరు గమనించారో లేదో, ఎవరైతే సిఐ ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన క్యాప్ కూడా తీసేశాడు. ఎందుకు తీసేశాడంటే ఇతను ఈ ఉద్రిక్తతలో వెళ్ళి క్యాప్ను కూడా లేపుతాడనే ఒక భయంతో అతను క్యాప్ తీసాడు. ఎందుకంటే అది ఈజీ, తర్వాత అది అవమానం. ఒకసారి క్యాప్ ఎగరగొట్టిన తర్వాత ఆ పోలీస్ అధికారి కనుక అవతల ఆయన మీద కూడా చర్య తీసుకోకపోతే ఒకసారి డిపార్ట్మెంట్ అధికారులు కూడా అతని మీద చర్య తీసుకుంటారు. నువ్వు టోపీ ఎగరగొట్టినాడి మీద ఎందుకు నువ్వు రక్షించుకునేందుకు చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టలేదని కూడా అడుగుతారు. సస్పెండ్ కూడా అవుతాడు అతను. ఎందుకు సస్పెండ్ అవుతాడంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ తీసుకొచ్చావు. నీకు అతను రెచ్చగొట్టి గౌరవానికి సంబంధించిన అంశం నువ్వు
దాన్ని దెబ్బ కొట్టావు కాబట్టి నిన్ను సస్పెండ్ చేస్తూ ఉంటారు. అదే కనుక కొట్టుంటే కూడా గౌరవిస్తారు. ఎస్, నువ్వు మంచి పని చేశావు. అతను ఒక నేరస్తుడు. ఎప్పుడైతే వాళ్ళ యూనిఫామ్ ఆఫీసర్ మీద చెయ్యేసి వాళ్ళ యూనిఫామ్ చించినా ఎగరగొట్టినా కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోలేకపోతే అతను పోలీస్కి అన్ఫిట్ అవుతాడు. అయినా కూడా వాళ్ళు అంత జాగ్రత్త తీసుకున్నాడు. మీరు గమనించండి కావాలంటే, ఆ విజువల్లో క్యాప్ తీశాడు. సామాన్యంగా వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు క్యాప్ తీరు, కానీ అవతల వ్యక్తిని బట్టి మళ్ళీ అలాంటి అనవసరమైనటువంటి ఇది తెచ్చుకోకూడదు, మనం విమర్శ తెచ్చుకోకూడదని సంయమనంతో తీసాడు. ఆ స్థితిలో అతను ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు. కానీ అవతల పోలీస్ ఆఫీసర్ బాధ్యతగా తను అప్పుడు కూడా సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు తప్ప సమన్వయంతో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత ఇట్లాంటి వాళ్ళు అనేక మంది వస్తారండి. ప్రతిసారి సమన్వయం కోల్పోతే వాళ్ళు డిపార్ట్మెంట్లో కూడా పనిచేయలేరు. అట్టని ఎక్కువ ఓర్పు పడితే కూడా గోరంట్ల మాధవ్ ఇష్యూలో సస్పెండ్ అయిన పరిస్థితి కూడా వస్తుంది. వాళ్ళ కత్తి మీద సాము లాంటిదండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్వహించాలి విధుల్ని. ఒక అడుగు ఎక్కువేస్తే ఎక్కువ అంటారు, వెనక్కేస్తే తక్కువ అంటారు. మళ్ళీ వీళ్ళే అంటారు, మాట్లాడతారు, మాకు తగిన రక్షణ కల్పించలేదని. నిన్న రక్షణ కల్పిస్తానికి వచ్చారా వాళ్ళు? నీతో నువ్వు తగాదా పెట్టుకోవడానికి వచ్చారా? నీ పని నువ్వు చేసుకుని వెళ్ళాలి కదా. నీవు ఎట్టా కన్వీనియంట్గా వాళ్ళతో సర్దుకుని ఎప్పుడు మమ్మల్ని వెళ్ళమంటారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందా, లోపల నుంచి ఎంతమంది వెళ్ళాలి, బాధ్యతగా వెళ్ళాలి కదండి. అంతేగాని అందరూ వెళ్ళి కలెక్టర్ మీద పడి, గతంలో మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ మీద దౌర్జన్యం చేశారు. రంగారెడ్డి జిల్లాలో అలాంటి సంఘటనలు కూడా జరుగుతున్న దృష్ట్యా గతంలో లాగా నాయకులు లేరండి. వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. విలువలు పోయినాయి. అవును. ఇప్పుడు మొన్న మధ్య మిర్చి యార్డ్లో ఆందోళనగా వెళ్తే మూటలు ఎత్తుకుపోలేదా? తర్వాత వంశీని పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు వచ్చిన బ్యాచ్ గంజాయి బ్లేడ్ బ్యాచ్ అని జైలు అధికారులు కూడా అలర్ట్ అయ్యి రక్షణ పెంచుకున్నారు కదా వాళ్ళకి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏంటంటే కిరాయి కోసం ఎవడో ఒకటి తీసుకొస్తున్నారు తప్ప ఇది బాధ్యత అయిన విమర్శ కాదండి. ఒక పక్క పోలీసులు బట్టలు కూడా తీసి కొడతామన్నా కూడా వాళ్ళు ఓర్చుకుంటున్నారు కదా. నిన్న నువ్వు ఆ రకంగా రెచ్చిపోయిన తర్వాత నీ మీద పోలీస్ కేసు పెడితే దీనికి సామాజిక వర్గాల రంగు తీసుకొస్తున్నావు అంటే ఇక రాంబాబుని ఏంటనేది ప్రజలే రేపు ఆలోచిస్తారండి. సత్యనపల్లిలో మరి ఏ సామాజిక వర్గం ఉందని వచ్చి ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడైనా కూడా ఇటువంటి నీచపు మాటలు మాట్లాడే పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీకి మొన్న ఈ 151 నుంచి 11కి వచ్చింది. ఈ గుణపాఠాలు నేర్చుకోకపోతే ఆ 11 కూడా ఉండవు. అంబటి రాంబాబు శాంతం దిగజారిపోయి తను తప్పులు చేసి తన సామాజిక వర్గం పేరు ఎత్తి లబ్ధి పొందుదామనుకున్న నేర్చ మనస్కుడు తను మంత్రిగా ఉన్నప్పుడు అదే సామాజిక వర్గాన్ని తిండిబోతులని, తాగుబోతులని, మాంసం తిని బండబారిపోయారు, మాట పెగలదంటూ నీచంగా మాట్లాడిన నిష్ఠ దరిద్రుడు అని విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.